టీ20 వరల్డ్ కప్ 2026లో రెండో సెమీస్ ఫైట్కు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఆమీతోమీ తేల్చుకోనున్నాయి. ఇంగ్లాండ్ లీగ్ దశలో కాస్త కష్టంగా గెలిచినా సూపర్ 8లో మాత్రం సూపర్ ఆటతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. లీగ్ దశను అప్రతిహతంగా ముగించినటువంటి టీమిండియా సూపర్ 8కు చేరగానే సౌత్ ఆఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. కానీ జింబాబ్వే, వెస్టిండీస్ను వరుసగా చిత్తు చేసి సెమీస్కు దూసుకెళ్లింది. టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్స్ పోరుకు రంగం సిద్ధమైంది. నేడు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ఏ మ్యాచ్లో ఓడిపోకుండా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. భారత్ మాత్రం గ్రూప్ దశలో అన్ని విజయాలతో మొదలుపెట్టి సూపర్ 8 దశలో మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్తో భారత్ గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. పొట్టి ప్రపంచ కప్ లో మ్యాచ్ల విషయానికొస్తే భారత్, ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. 2022 సెమీఫైనల్ ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 16 ఓవర్లలోనే ఛేదించి భారత్ను చావుదెబ్బ కొట్టింది. ఆ సెమీస్ రివెంజ్ను రేపటి సెమీఫైనల్లో గెలిచి సమం చేయాలని చూస్తోంది భారత్. ఇక జట్ల విషయానికొస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టు స్పిన్ దళంతో బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, జాకబ్ బెతల్ వంటి 5గురు స్పిన్నర్లున్నారు. స్పిన్ బౌలింగ్ లో భారత్ తడబాటును ఇంగ్లీష్ టీం ఉపయోగించుకోనుంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే భారత్ కు కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్ల్లో మధ్య ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం, స్ట్రైక్ రొటేట్ చేయడం ఇప్పుడు సూర్యసేనకు అత్యంత ముఖ్యం. భారత్ బ్యాటర్లు స్పిన్నర్లపై దూకుడుగా ఆడతారా లేక జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తారా అన్నది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. సెమీఫైనల్లో భారత్ కు స్పిన్ బౌలింగ్ పెద్ద సవాలుగా మారనుంది. ఈ స్పిన్ పరీక్షను టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్రస్తుతం టీమిండియా కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. అభిషేక్ శర్మ కొంత ఆత్మవిశ్వాసంతో బ్యాట్ అందుకుంటే మాత్రం స్కోర్ బోర్డు పరుగులు తీస్తోంది. సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ వంటి వారు మంచి జోరు మీదున్నారు. బూమ్రా, పాండ్యా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు వికెట్లు దొరకబుచ్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. మరి ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఎలా అడ్డుకుంటుందన్నది చూడాలి. అయితే బౌలింగ్ లో మాత్రం భారత్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇక భారత్ విషయానికొస్తే బూమ్రా మినహా ఏ భారత బౌలర్ ఆశించిన మేరకు రాణించట్లేదు. వరుణ్ చక్రవర్తి వికెట్లు పడగొడుతున్నా ధారాళంగా పరుగులిచ్చేయడం ప్రతికూల అంశం. సెమీస్ లో గెలిచి ఫైనల్ చేరాలంటే టీమిండియా సమిష్టిగా రాణించాల్సిందే.